హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మీ సుకన్య. ఈరోజు మనం పొడుగు వంకాయతో నువ్వుల కారం అండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది రసం అలాగే సాంబార్లోకి లేదా ప్లెయిన్ రైస్లోకి ఈ కారం కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకోండి. కడాయి తీసుకొని అందులో ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలని మంచిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఎండుమిరపకాయలని బాగా ఒక 2 minutes బాగా ఫ్రై చేసుకున్నాక అందులో 1 tablespoon ధనియాలు వేసుకోండి. ధనియాలు వేసాక 1 tablespoon నువ్వులు 1 tablespoon నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకున్నాక ఒక 2 minutes బాగా ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అయ్యాక సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, లేదంటే నువ్వులు అనేవి మాడిపోతాయి తొందరగా. 2 minutes మంచిగా ఫ్రై చేసుకున్నాక అందులో ఇక్కడ మీరు ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి ఎండు కొబ్బరి పౌడర్ 2 tablespoons వేసుకున్నాను. మీరు ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే ఎండు కొబ్బరిని పొడిని యాడ్ చేసుకోండి, లేదంటే మాడిపోతుంది కొబ్బరి. స్టవ్ ఆఫ్ చేశాక వాటిని కొంచెం చల్లార పెట్టుకొని కొంచెం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ఇక్కడ ఇలా పొడుగు వంకాయలు తీసుకోండి. పొడుగు వంకాయలు తీసుకొని ఒక గిన్నెలో కొన్ని వాటర్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ముక్కలని ఒక 4 ముక్కలుగా వంకాయని 4 slicesగా కట్ చేసుకోండి. తొడిమ అలాగే ఉంచేసి కట్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది ఇలా ఉంచడం వల్ల. ఇలా నేను చూసినట్టు మంచిగా కట్ చేసుకొని ఒక 2 minutes మంచిగా వాటర్లో వేసి పెట్టేసుకోండి. తర్వాత ఫ్రై కోసం ఒక కడాయి తీసుకోండి. కడాయి కొంచెం మంచిగా హీట్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి వంకాయ నువ్వుల కారానికి. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కడ వాటర్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలా ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఒక 2 days అయినా నిల్వ ఉంటుంది. ఆయిల్ కొంచెం మంచిగా కాగాక మనం కట్ చేసి పెట్టుకున్న పొడవు వంకాయలని ఒక్కొక్కటిగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా వేసుకోండి. అలా ఒక్కొక్కటిగా వేసుకున్నాక ఇలా వేసాక కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే వంకాయ ముక్కలు అనేవి చేదుగా రావకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఈ సాల్టే సరిపోతుందండి. ఆల్రెడీ మనం ఇందాక వేసాం కాబట్టి ఇప్పుడు వేసిన సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. వంకాయల్ని కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్నాక అటు ఇటు టర్న్ చేసుకుంటూ సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి. మంచిగా 2 sides తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకున్నాక వాటిని పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లో. తర్వాత అదే ఆయిల్లో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. కరివేపాకుని మంచిగా ఫ్రై చేసుకోండి. కరివేపాకుని ఒక 2 minutes బాగా ఫ్రై చేసుకున్నాక కారం వేసుకోండి. కారం వేసిన క్లిప్ మిస్ అయిందండి. సిమ్లో పెట్టుకొని మాత్రమే కారం వేసుకొని కారంని ఒక 2 minutes ఫ్రై చేసుకున్నాక మనం వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి అటు ఇటు టర్న్ చేసుకుంటూ 2 minutes సిమ్లో పెట్టి ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయి వంకాయ నువ్వుల కారం వేపుడు చాలా బాగుంటుంది. ఈ కారం కలుపుకొని అన్నం తిన్నా, కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.